నటాషా హసానందిని వృత్తిరీత్యా అనితా హసానందిని అని పిలుస్తారు. హిందీ, తెలుగు చలనచిత్రాలు, టెలివిజన్లో ప్రధానంగా పనిచేసే భారతీయ నటి. ఆమె టెలివిజన్ ధారావాహిక ఇధర్ ఉధర్లో తొలిసారిగా నటించింది. తెలుగు చిత్రం నువ్వు నేనుతో కమర్షియల్ విజయాన్ని సాధించింది. కావ్యాంజలిలో అంజలి సాల్వే నందా, క్యూంకి సాస్ భీ కభీ బహూ థీలో సాంచి విరాని, ఏ హై మొహబ్బతేన్లో షాగున్ అరోరా, నాగిన్ 3లో విశాఖ పాత్రలో హసానందిని గుర్తింపు పొందింది. ఆమె నటన శైలి కోసం అనేక అవార్డులను గెలుచుకున్న భారతీయ టెలివిజన్ యొక్క ప్రముఖ మహిళల్లో ఒకరిగా స్థిరపడింది. 1981 ఏప్రిల్ 14న ముంబైలో సింధీ హిందూ కుటుంబంలో నటాషా హసానందినిగా జన్మించారు. 1998లో ఇధర్ ఉధర్ అనే టెలివిజన్ సిరీస్ ద్వారా హసానందిని తన నటనా రంగ ప్రవేశం చేసింది. అందులో ఆమె అనుష్కగా నటించింది. ఆ తర్వాత 1999లో హిందీ చిత్రం తాల్లో ప్రత్యేక పాత్ర పోషించింది. 2000లో ఆమె హరే కాంచ్ కి చుడియాన్ అనే సిరీస్ లో కనిపించింది. 2001లో ఉదయ్ కిరణ్ తో కలిసి నువ్వు నేను అనే తెలుగు చిత్రంతో హసానందిని తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఐడల్ బ్రెయిన్ కు చెందిన జీవి అనిత పాత్రను పోషిస్తుంది, మంచి నటనను ఇస్తుంది అని పేర్కొన్నారు. 2001 నుండి 2002 వరకు ఆమె కభీ సౌతాన్ కభీ సహేలీలో తనుశ్రీ పాత్ర పోషించింది. 2002లో హసానందిని 4 చిత్రాల్లో నటించారు. ఆమె మొదట మనోజ్ భారతి రాజా సరసన పరుష మెల్లం వసంతం చిత్రంతో తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. ది హిందూ యొక్క మాలతి రంగరాజన్ ఇలా పేర్కొంది: అనిత కొత్తగా కనుగొన్నది మనోహరంగా వ్యక్తీకరణ కళ్ళతో కనిపిస్తుంది అని చెప్పింది.